అందరికీ నమస్కారం. నేను మీ నేహ గొనెల. ఇవాల్టి వీడియోలో వచ్చేసి తొలి ఏకాదశి రోజు మేము పూజ ఎలా చేసుకున్నాం ఏంటి అని అయితే మీతో షేర్ చేద్దాం అనేసి స్టార్ట్ చేశాను. అండ్ ఈ వీడియో మొత్తం మా పాప తీసిందండి. తనకి తెలిసినంత తనకి వీలైనట్టు చాలా బాగా అయితే తీసిందని అనుకుంటున్నాను. ఎలా తీసింది ఏంటనేది కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేసేసేయండి. అండ్ తొలి ఏకాదశితో పాటు నేను ఈరోజు మా ఊర్లో నూకాలమ్మ తల్లి అమ్మవారు ఎలాగైతే ఉన్నారో అలాగే పెద్దాపురంలో మరడం తల్లి అమ్మవారు అయితే ఉన్నారనమాట. అమ్మవారికి నైవేద్యం పెడదామని అనుకున్నాను ఇవాళ. అందులోనూ తొలి ఏకాదశి ఆదివారం వచ్చింది కదండీ! ఆదివారం రోజు అమ్మవారికి నైవేద్యం అయితే పెడతారనమాట. సో, నేనైతే అమ్మవారికి కూడా నైవేద్యం రెడీ చేసుకున్నాను. తొలి ఏకాదశి రోజు మా సైడ్ అయితే స్వామివారికి బెల్లం పరమాన్నం అలా పెడతారు కదండీ! ఇక్కడైతే ఉండ్రాల పాయసం లేదు పాల తాలికలు అని అంటారండి. ఆవు పాలతో చేస్తారు. అదైతే చేసి పెట్టాను నైవేద్యం అయితే స్వామివారికి. అమ్మవారికైతే బూరెలు, అత్తెసరు ఆర్ పప్పు, అన్నం చెప్పాను కదండీ ఆల్రెడీ. అదైతే చేశాననమాట. అండ్ ముందు నూకాలమ్మ తల్లి అమ్మవారి జాతర టైంలో చూపించినట్టే బిందె మీద మంచిగా ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లోనే ఆకులు అవన్నీ అరిటాకు అవన్నీ పెట్టేసి బ్రేక్లో అట్లా పెట్టేశాననమాట. అత్తెసరు చేశాను. అత్తెసరు బూరెలు వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకున్నాను. స్వామివారికి నైవేద్యం పెట్టుకున్నాం కదా, ఇంకా ధూపం చూపించేస్తామని అంటే మన పూజ అనేది కంప్లీట్ అయిపోతుందన్నమాట. అండ్ ఇక్కడైతే చిన్న ఫ్యాన్ ఉంటే మా పిల్లలది, దాంట్లో కొంచెం అట్లా అనంగానే అగ్గులవి బాగా రాజుకుంటున్నాయన్నమాట. ధూపం వేయడానికి ఈజీగా ఉంటది అనేసి. అండ్ ధూపం వేసేది మట్టిది ఉంటది కదండీ! అది వాడేదాన్ననమాట. అయితే అది వాటర్ అది వేసి క్లీన్ చేయడం వల్ల బ్రేక్ అయిపోయిందని ఇంకా ప్రస్తుతానికి ఇదైతే యూజ్ చేస్తున్నాను ఇంక ఇలాగా. గుడి దగ్గర ధూపం చూపించడం అయిపోయిందండి. ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్నాం కదా, అక్కడ కూడా ధూపం చూపించేసి గడపకి ఇంకా ఇంట్లో మొత్తం అంతా మూల మూలన ధూపం అయితే చూపించుకుంటూ ఉంటానన్నమాట ఇలా ధూపం వేసినప్పుడు. ఆ తర్వాత ఫ్రైడే, ట్యూస్డే ఆ టైంలో మామూలుగా ధూపం వేస్తే చాలా మంచిదంటారండి. నాకు వీలైనప్పుడల్లా ధూపం అయితే వేస్తూ ఉంటాను. ఇలా పూజలు పెట్టుకున్నప్పుడైతే కంపల్సరీ ధూపం చూపిస్తాననమాట దేవుళ్ళకి. నాకు వీలైనంతలో నాకు తెలిసినట్టు నేనైతే రెడీ చేసుకున్నానండి. అండ్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి టైంలో ఇంకా కొంచెం గ్రాండ్‌గా రెడీ చేసుకుంటాననమాట అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.